హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వేప చెట్టుకు విశిష్ట చరిత్ర ఉందని చెప్పాను కదా. అదే వేప చెట్టు మీద అమ్మవారు కుబుసం విడిచింది చూసారా. తోక, తల, ఈ తల భాగం, తోక ఇంకెంత పొడవు ఉందో చూడండి. ఇదే వేప చెట్టు మీద అమ్మవారు కుబుసం విడిచింది. పాము కుబుసం మీరు ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్? ఇదైతే అమ్మవారి కుబుసం. ఈ చెట్టు మీద ఆమె అప్పుడప్పుడు ఎక్కి ఈ చెట్టు మీద తిరుగుతుంటుంటుంది. క్లియర్గా కనిపిస్తుందా ఫ్రెండ్స్? అప్పుడప్పుడు తిరుగుతుంటుంది ఇక్కడ, అప్పుడప్పుడు ఆడుతుంటుంది. ఈ చెట్టు చుట్టూరా కింద, ఈ చెట్టు కింద కూడా, కింద ఈ చెట్టు చుట్టూ తిరుగుకుంటూ కూడా ఆడుకుంటుంది ఆమె అప్పుడప్పుడు. అమ్మవారికి మంగళవారం పూజ చేశాను. ఇక్కడ కూడా వేప చెట్టు, ఇక్కడ కూడా మేము వేప చెట్టు ఉన్న అమ్మవారి లాగానే మేము అనుకుంటాం. ఇక్కడ నాటుకోళ్ళు ఉంటాయి. ఇక్కడ పోతురాజు దగ్గర, ఇక్కడ నాటుకోళ్ళ దగ్గర కూడా ఆడుతుంటుంది అప్పుడప్పుడు ఆమె. కోళ్ళు అరుస్తూ ఉంటే ఆమె ఇంకెక్కువ ఆడుతుంటుంది ఇక్కడ. పోతురాజు ఇక్కడ చెట్టుకి మేము సూర్యబోనం కూడా ఈ పండగ చేసినప్పుడు, అమ్మవారి పండగ చేసినప్పుడు సూర్యబోనం కూడా ఈ వేప చెట్టుకే తీస్తాం మేము. ఇదే చెట్టు మీద అమ్మవారి కుబుసం చూడండి ఎంత పెద్దగా ఉందో. తల భాగం అది, ఇక్కడ ఉన్నది తల భాగం. ఆ మధ్యలో నుంచి ఏడ్చింది ఆమె. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందిరారెడ్డి గుమ్మడి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్.